హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడీని. ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కండిషన్ కొట్టాడబ్బా. ఫ్రెండ్స్, ఈరోజు కెనడాకి 2.5 కేజీ బోన్లెస్, 2 కేజీ చికెన్ ఎలా కట్ చేస్తానో చూడండి. పచ్చడికి ఇది ఓకే రైట్. దాదాపు 7 కోళ్ళు అయితే కోసి పెట్టేసేసుకున్నా. బోన్లెస్ చేయడం ఒకరొకరికి ఒక పద్ధతి ఉంటుందబ్బా. నిజంగా అనుకున్నాను నేను ఫస్ట్, నేనే బాగా తీస్తున్నానేమో అని. అసలుకి ఒక్కొక్క షాపులో నేను అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, వెళ్తే నాకు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ప్రతి ఒక్క చికెన్ షాప్ని అబ్జర్వ్ చేస్తుంటాను. ఇంచుమించు మనకు తెలిసిన వాళ్ళు దాదాపు 60-70 చికెన్ షాప్ వాళ్ళు అన్ని షాపుల్లో అబ్జర్వ్ చేస్తుంటాను. ఏమనుకుంటానంటే ఫస్ట్ నాకు నేనే బాగా పిక్కున్నాను, మిగతా వాళ్ళకి నాలేక రాదు అని నేను ఫీల్ అయ్యేవాడిని. 715 grams chicken. సార్ 30 kg చికెన్. గురుగారు లివరేనా? 243 అయింది. 240 ఇచ్చేయండి గురుగారు. చిన్న కొట్టినా మీడియమా? చిన్న. మీ స్ప్రే అదిరిపోయింది గురుగారు. అయిపోయింది సార్. లెగ్ పీస్ ఏమైనా ఉంచాలా? ఉంచాలి. ఏందన్నా వెంకటేశన్నా, నీకు ఉన్నాయా బోన్స్? ఉన్నాయన్నా, బీగుతున్నాను. ఒక అరగంట రా అన్న, హాఫ్ అన్ అవర్. బోన్స్ అంటే ఏవి? బోన్స్ అంటే బోన్స్ చికెన్ బోన్సే కదా అడిగింది. బోన్స్ అంటే బోన్స్. చూపించు సరే ఎట్లా ఉంటాయి, నేను ఎప్పుడో చూడలేదు. గుర్తుంది సార్. నువ్వు బోన్లెస్ పీకిన తర్వాత వచ్చేదాన్ని బోన్స్ అంటారు. అంతేనా? ఇవేనా? ఎంత 100 గ్రాములు? ఎంత? 100 గ్రాములు కదన్నా, 1 కేజీ పట్టుకరా. చెప్పినా కదా ఇందాక. ఇప్పుడు 50 గ్రామ్స్ అని చెప్పు. 50 గ్రామ్స్ అదే 100 గ్రాములు ఎంత?
100 గ్రాములు అవి పావు కిలో ఎంత? కేజీ 100 రూపీస్. అది హాఫ్ కేజీ. ఆ, హాఫ్ కిలో. నీ ఇష్టం. సరే కొట్టే. ఎప్పుడన్నా ఒక కరెక్ట్ హాఫ్ అన్ అవర్లో ఇదే కదా, ఇదే కదా బోన్స్ అంటే అదే కదా. ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. నీకు చూపిస్తాను చేసి నీకు ఇచ్చేటప్పుడు. ఫోన్ కొట్టేసి ఫోన్ చేయను హాఫ్ కేజీ. ఓకే, ఒక నిమిషాలు బాగుంటే పర్లేదు సరేనా? ఆ, మర్చిపో. ఆ, ఆ. పోయినా. ఈ సైజు పచ్చడికి మర్చిపోయినా కదా. అలా మనకు తెలిసింది నేను అందరికన్నా నేనే సరిగ్గా అంటే ఒక వంతు మాత్రమే చూస్తాను. మిగతా మనకన్నా ఫోన్లో స్పీకే వాళ్ళు అసలుకి ఎంత ఫాస్ట్ ఇంత కూడా కండపోని అంటే మనకు కొద్దిగా రాయల్టీ పెడతాం కాబట్టి చిన్న గీకం ఓన్లీ మెయిన్ పార్ట్స్ అలా తీస్తాం. చాలామంది ఏంటంటే బోన్లెస్కి మొత్తం కోడి ఎంత పీకుతారు అన్నీ చేసుకోవాలంటే కష్టం కదా. సొంతం పీకుతారు ఏంటంటే చిన్న వచ్చేస్తాయి పీస్లో. ఏంటంటే ఇంచుమించు 90% ఓన్లీ చెస్టే తీస్తాం. ఒకవేళ కుదరని పక్షాన మాత్రమే 50-50. నైస్గా పీక గట్టిగా పట్టుకొని అలా పీకితే కొద్దిగా ఈ కండ చిదిరిపోతుంది. కండ ఇది కూడా ఇదాన్ని కూడా బలవంతం చేస్తే విడిపోతుంది.
ఇది 2.5 kg బోన్లెస్ పచ్చడికి, బోన్స్తో కూడా పచ్చడికి. కేజీ బాగుంది, కేజీ బాగు. చాలామంది నేను ఇన్ని రోజులుగా ఫ్రంట్ కెమెరా వాడుతుంటే లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అది నాది రైట్ హ్యాండ్. అప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటుంటే ముక్కలు కట్ చేయాలని అనిపిస్తుంది. అందుకోసం మొత్తం నీట్గా వేసుకోవాలి. మనం పని చేస్తే మనకి ఇష్టం అనిపించాలి, అలా చేయాలి. అంతేగాని పని చేస్తున్నాము అంతే కాదు, పర్ఫెక్ట్ ఉండాలి పని. ఇలా మెరిసిపోవాలి చికెన్. ఇది ఈ ఆటలో చేసేటప్పుడు ఒక 5-6 కోళ్ళు రెడీగా చేసి పెట్టుకుంటే మనకి కస్టమర్స్ వచ్చినా కూడా టెన్షన్ పడకుండా సింగిల్గా ఉన్నప్పుడు ఒక 5-6 కోళ్ళు చేసి పెట్టుకుంటే కస్టమర్స్కి ఇబ్బంది కాకుండా ఈ పనిలో వచ్చిన వాళ్ళకి కట్ చేసి ఈ ఆర్డర్స్ని చూసుకోవచ్చు. ఇలా లేదనుకో కరెక్ట్ కోల్డ్ చేసి దీని వరకు మళ్ళీ కోడి కట్ చేసి లేట్ అవుతుంది. చేస్తే ఒకేసారి అంటే టెన్షన్ పడకుండా చేసుకున్నాం. నమస్తే మేడం. ఎంత మేడం? కేజీ. అన్ని బోన్సే ఉన్నాయి. బోన్స్ కావాలన్నా మీరు లెగ్స్ ఏదో అడిగారు కదా? గుట్టి లెగ్స్ 2 తీసుకుంటా, మిగిలింది చికెన్ చేస్తాను. అంతైతే పొడేస్తాను.
ఈ 2 లెగ్ పీసులు ఉన్నాయి వేస్తారా? ఇది వేస్తా, కోడి వస్తాయి కదా. అవి 2 కోడి కాదు, వస్తాయి. ఇంకా 2 వేయండి అంట. మీరు అంతకుముందు వచ్చినప్పుడు లెగ్స్ ఏమన్నా ఇష్టం చేస్తున్నా. మీరు అంతకుముందు వచ్చినప్పుడు లెగ్సే తీసుకునేది. మళ్ళీ కూర కూడా కావాలి కదా, అందుకే ఈ 2 కాదు ఇంకో 2 వేయంటున్నా. మళ్ళీ ఇంకా 2 ఏమంటారా? రైట్ 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 వేస్తా. వేసానమ్మా. ఓన్లీ లెగ్స్ వేస్తే అది 440 అయింది. ఇదండి, ఈ లివర్ కూడా గిఫ్ట్. తింటారా వాళ్ళు? తినరు. ఓకే, 460 దాకా అయింది. 440 ఇచ్చాను. చిన్న కొట్టాలమ్మా, మీడియం? చిన్నది. లెగ్స్ 4 లెగ్స్ అంటే అంటే ఒకసారి చూస్తే గుర్తుపడతాను లేదు, ఒకసారి చూస్తే గుర్తుపడతాను. ఆయన మర్చిపోతుంటా మేడం. ఒకలా ఇద్దరు మా బ్రెయిన్స్ కొద్దిగా చాలా షార్ట్. గుర్తుపెట్టుకోలేము. చూసారనే ఉన్నాయి ఇల్లు. 3 బెడ్రూమ్ ఉందమ్మా ఒకటి. ఏది వెనక ఇప్పుడు ఈ లైన్ లో ఉంది, డూప్లెక్స్ హౌస్ సేల్ పెట్టిన దగ్గర. అది కదా, అది ఇంకోటి 1500 ఎస్ఎఫ్టీ ఎంత ఉందంట, ₹1,00,000 చెప్తున్నాడు. 15 సంవత్సరాలు. మా ఇంటి దగ్గర కూడా ఉంది, పుట్ట దగ్గర. అది PVH. అది పార్కింగ్ లిఫ్ట్ లేదు, కార్ పార్కింగ్ లేదు, కార్ పార్కింగ్. అది ముతలాగా ఉంది. పోనీ తక్కువగా రావు. మళ్ళీ 1,20,000. ఇప్పుడు అంత డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరైనా మాకు ఇలా ఉండాలని అన్నీ ఉంటుంది. ఒక కారు ఉంటుంది, లిఫ్ట్ ఎక్కాలా, అన్ని ఫెసిలిటీ ఉంటేనే ఆ డబ్బులు ఇవ్వడానికి పెడతారు. వీళ్ళు లోపల పంచభక్ష ప్రమాణాలున్న అసలైంది లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఎవరికైనా కారు ఉంటుంది, లిఫ్ట్ ఉంది కానీ కార్ పార్కింగ్ లేదు. లిఫ్ట్ ఉంది, లోపల లిఫ్ట్ ఉందా? కార్ పార్కింగ్ మెయిన్ అదే కదా. నా సొంటోడికి ఒక డొక్కు కారు ఉంది. అట్లాంటిది అంత డబ్బులు పెట్టేవాళ్ళు. అదే కిరాయిలకు వచ్చే వాళ్ళ మా మిత్రుడు ఆయన ఉంటాడు, రవి అని. కిరాయిలో ఉంటాడు ఆయన, అంటే డబల్ బెడ్రూమ్ ఉంటాడు. 22,000 రెంట్. కారు చూసుకున్నాడు, కార్ పార్కింగ్ లేదు, ఆయన రోడ్డు మీద పెట్టుకుంటాడు. 13 లక్షలు ఇంత పెట్టి తెచ్చుకున్నాడు. అలా కొంతమందికి కొన్ని కళలు ఉంటాయి కదా, మనం తప్పంచి నేర్చుకోవాలి వాళ్ళ. కొంతమంది 2-3 లక్షల బైక్ తెచ్చుకుంటారు. పార్కింగ్ మెయిన్ మేడం. ఇంకా కుదిరితే 2 అయినా పెట్టుకోవాలి అట్లా, కానీ పార్కింగ్ లేకపోతే ఆ బ్రెయిన్ వైపు. నీళ్ళు ఫుల్ ఉన్నట్టున్నాయి, వాటర్ ఉన్నట్టు కొద్దిగా డౌన్ కదా. అవి అంత పెద్ద పెద్దవి కాకుండా డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఏదో సహజంగా ఉంటాయి సరిపోయాయి. అవన్నీ కోటి ఇంకా దాంట్లోకి వెళ్ళేవాళ్ళు కొత్త దాంట్లోకి వెళ్తారు, కానీ మళ్ళీ చిలుం పట్టిన దానికి వెళ్తారు. లోన్ కావాలి కదా, నేను లోన్ మెయిన్. ఎంత అన్నా? 440. కేజీ 300.
ఇంకా అంటే మీ దాంట్లో తీసుకోవాలని మీకు ఉంది కానీ Lift క్లారిటీ లేదు. లేని మూలంగా క్లారిటీ ఒకటి లేదు, లిఫ్ట్ లేదు. నేను 3వ ఫ్లోర్ మేడం. 3వ ఫ్లోర్ మాది. లిఫ్ట్ లేదు, ప్లస్ పార్కింగ్ లేదు. మా 3 అమ్మే వాటికి 3కి పార్కింగ్ లేదు, దానికి కూడా 3 అమ్మేదానికి 3 3 పార్కింగ్. కానీ కష్టం భవిష్యత్తులో లిఫ్ట్ లేకపోతే అసలు ఇప్పుడు పెద్దోళ్ళు వస్తారు, ఏమి ఎక్కుతారు? చాలా మనలోనే ఎక్కలేకపోతున్నాం. అవి బోన్స్ మనకి ఏకంగా ఫస్ట్ ఆ ఉల్లాసం ఉంటుంది, అవును. రాను ఆగిపోతుంటాయి. మనం ఇవి ఇన్వెస్ట్మెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి, ఇదే లాస్ట్ అనుకోని. అంతేగాని ఇంకా భవిష్యత్తు ఉంటుందిలే, అది ఉంటుందిలే, ఇది ఉంటుందిలే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అది చాలా ప్రమాదం. చూడండి వీలైనంత వరకు చూద్దాం ఆగ మేడం. సరేనా? ఈ దగ్గర ఉన్నప్పుడు ఎత్తు. పది బాగుంటాం 10-25 అవుతుంది. కస్టమర్కి మాట ఇచ్చాము, ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. పావుగంట టైం అయిపోయింది. హెవీగా వేస్ట్ ఉంటుంది. మాకు ఇలానే చేయకూడదు, నీట్గా చేస్తాం. ఇందుకోసం దగ్గరికి మంచిగా తినాలని వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. నేను ఒకసారి షాప్ తీయడం లేట్ అయిపోతే ఫోన్ చేసి మరీ వస్తాను. అలా మెయింటైన్ చేసుకుంటే ఓకే. నేను కూడా దాదాపు 8 తీసుకున్నా కానీ 7కి తీసేయాలి. 7కి తీస్తే కొడితే కొమ్మ మాదిరి ఉండాలి. దానికి ఎవరు పేరు పెట్టకూడదు, ఇలా పట్టుకోవాలి అని అనిపించాలి ఇంట్లో వాళ్ళకి. అది టాలెంట్. అదే చెప్పుకుంటాను. బోన్స్తో అయితే 20 గ్రామ్స్ 20, అదే బోన్లెస్ అయితే 10 to 15 గ్రామ్స్, 10 గ్రాములు 10 గ్రాములు 15 గ్రాములు. టిక్ బోన్ అయితే 25 గ్రామ్స్.
బోన్స్ ఉంటాయి కదా చిరిగిపోతాయి కాబట్టి కరెక్ట్గా బోన్స్ చూసి కట్ చేయించుకుంటున్నాను. 25 grams అంతే, 20 grams. రైట్ చూద్దాం. వంద గ్రాములు ఎక్కువయ్యింది. పర్లేదు 100 గ్రాములు అంటే మరి కరెక్ట్ టైం అన్న. అంటే టైము మీరు కొద్దిగా పావుగంట మంచిగానే టైం ఇచ్చారు. నాది ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది అన్న. 2 kg బోన్. ఓకే బోన్. ఇవన్నీ ఇది బోన్స్ కట్ చేసి పెట్టుకుంటాను నేను. ఇవి సూప్ బోన్స్. ఇవి సూప్ కానీ గ్రేవీ కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే బోన్స్తో కూడిన మాంసం కండ కొద్దిలో ఉన్న చికెన్ పకోడీ, బస్తీల్లో చికెన్ పకోడీ బోన్స్. అంటే కొంతమంది చికెనే పెడతారు, అంటే అది రేట్ ఎక్కువ. ఇదైతే మందుతాని వాళ్ళకి 20 రూపీస్ 30 రూపీస్కి ఇస్తారు కదా, వాళ్ళకి ఇది ఇంకా ప్లేటు 100 రూపాయలు 90 రూపాయలు అనుకున్న వాళ్ళకి అది ఒరిజినల్ చికెన్. ఇవి కావాలి. కొంతమందికి అనుమానం ఉంటుంది, కొంతమందికి అనుమానం ఉంటుంది ఈ చికెన్ ఆ చికెన్. డబ్బుని బట్టి పిండికి తగ్గ రొట్టె 100 రూపాయలు 90 రూపాయలు అలా తీసుకునే వాళ్ళైతే ఒరిజినల్ చికెన్, లేదన్నా 20-30 రూపాయలు అంటే ఈ చికెన్ పకోడీ. అంటే అది చెడ్డది కాదు, ఇదే ఇంకా టేస్టే దానికని. చిన్నపిల్లలు ఏం లేదు కదా, ఇంటికి పకోడీ తీసుకెళ్ళాలి పిల్లలు తింటారంటే అది వాడదు. ఇదో పెద్ద మన cleaning kawat.
రైట్, ఇది చూశారు కదా, కెనడాకి 2.5 కేజీ బోన్లెస్ 2 కేజీ చికెన్ ఎలా కట్ చేశాను అలా నీట్గా, మనకి నీట్గా ఏ చికెన్ షాప్లో అయితే కట్ చేస్తారో ఆ చికెన్ షాప్కి వెళ్ళండి, ఓ 10-20 రూపాయలు తీసుకున్నప్పుడు నీట్గా తినండి. ఓకేనా, పచ్చడికి ఇంకా నీట్గా తినాలి. ఓకే ఓకే, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.